హే గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ రేఖా వ్లాగ్స్. మీకోసం రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ బేబీకార్న్ మంచూరియా రెసిపీ రెడీ. ఫ్రెష్గా ఉన్న ఒక బేబీకార్న్ ప్యాకెట్ అయితే తీసుకొని ముందు వెనక కట్ చేసుకొని మీకు నచ్చినట్టు చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. వాటిని ఒక బౌల్లో వేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు బౌల్లో 3 స్పూన్స్ మైదా అండ్ 5 స్పూన్స్ బియ్యం పిండి తీసుకోండి. నేను ఇక్కడ 3:5 రేషియోలో తీసుకున్నా. మీకు కావాలంటే కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1.5 స్పూన్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా థిక్ పేస్ట్ లాగా బాగా మిక్స్ చేయండి. కొంచెం పెప్పర్, అలాగే వాష్ చేసుకున్న బేబీకార్న్ పీసెస్ని చిన్నగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకోవడం వల్ల మీరు ఎలా అయితే కట్ చేసుకున్నారో పీసెస్ విరిగిపోకుండా అలానే ఉంటాయి. ఈ మిక్స్చర్ని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టండి. కడాయిలో ఆయిల్ హీట్ అయ్యేలోపు రెస్టారెంట్ స్టైల్లో ఆనియన్, క్యాప్సికమ్, చిల్లీ కట్ చేసుకోండి. ఇక్కడ ఆనియన్, క్యాప్సికమ్ నేను పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీరు బేబీకార్న్ పీసెస్ని ఇలా విడివిడిగా ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోండి. గోల్డెన్ ఎల్లోయిష్ కలర్లో వచ్చేదాకా వాటిని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన వాటిని ఒక టిష్యూలో వేసుకొని పక్కన పెట్టండి. ఇక రిమైనింగ్ బేబీకార్న్ పీసెస్ని కూడా అలానే గోల్డెన్ ఎల్లోయిష్ కలర్లో వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో ఆనియన్, క్యాప్సికమ్, చిల్లీ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 2 to 3 స్పూన్స్ కెచప్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒక 1 మినిట్ పాటు బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఫ్రై చేసుకున్న బేబీకార్న్ పీసెస్ని వాటిలో వేసుకొని 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారా ఎంత డ్రైగా అవుతుందో? మీకు కావాలంటే ఇంకో 2 ఎక్స్ట్రా స్పూన్స్ కూడా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయడమే. చూసారా క్రిస్పీగా ఎంత డ్రైగా రెసిపీ వచ్చిందో? అంతే, మీకోసం వీకెండ్ స్టార్టర్ రెడీ. హలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.